ప్రస్తుతం మన భారతదేశం పూర్తి స్థాయిలో రాజ్యాంగం ప్రకారం నడవట్లేదు. కొంతమంది రాజకీయ నాయకులు అనుకున్నట్టు వాళ్ళు చెప్పినట్టుగానే నడుస్తుంది. సో ఏంది ఎట్లా అనేది క్లియర్ కట్ గా ఆధారాలతో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొన్న ఏదైతే సిజేపి బొద్దింకల జనతా పార్టీ అని సోషల్ మీడియాలో ఒక పేజ్ క్రియేట్ చేసారు, దాంట్లో లక్షల కొద్ది యువత అనేది ఫాలో అయ్యారు, దాంట్లో చేరారు. దాని తర్వాత వీళ్ళు నీట్ పేపర్ లీకేజ్ పైన కొట్లాడడానికి ఒక ప్రొటెస్ట్ అనౌన్స్ చేసి ప్రొటెస్ట్ చేసిర్రు. ఎవరికైతే అన్యాయం జరిగిందో వారికి న్యాయం జరిగే విధంగా డిమాండ్లు అనేది వీళ్ళు నెరవేర్చుకున్నారు. సో ఆ తర్వాత ఈ సిజేపి నిరుద్యోగం పైన, అవినీతి పైన, E20 పెట్రోల్ పైన, భూస్వాములకు పెత్తందారులకు ఈ భూములు జాగాలు అప్పచెప్పడం, సో ఇలాంటి కాన్సెప్ట్ల పైన వీళ్ళు కొట్లాడదాం అని అనుకునే లోపు సడన్ గా రిజర్వేషన్ హటావో ఆందోళన్, రిజర్వేషన్ హటావో మూవ్మెంట్ అని ఒక కొత్త పేజీని సోషల్ మీడియా పేజీని అయితే వీళ్ళు స్టార్ట్ చేశారు. దీంట్లో సేమ్ సిజేపీలో ఎట్లయితే యువత చేరుతున్నారో అట్లనే రిజర్వేషన్లు తీసివేయాలి అని అనుకునే యువత ఈ పేజీని ఫాలో అవుతున్నారు, దీంట్లో చేరుతున్నారు. దీంట్లో పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతున్నాయి. సో దాంతో పాటునే బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే రిజర్వేషన్ తీసేయాలి అనే అంశం పైన ప్రొటెస్ట్ అనేది చిన్న చిన్నగా స్టార్ట్ చేశారు. సో ఇది ఏదైతే ఉందో బ్రిటిష్ వాడు పెట్టినటువంటి డివైడ్ అండ్ రూల్ అనే ఒక పాలసీ ఏదైతే ఉందో, విభజించి పాలించు అనే సూత్రాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు క్లియర్ కట్ వాళ్ళు అమలు చేస్తారు. సో ఎందుకంటే మొన్న పార్లమెంటు ముట్టడికి సంబంధించి ఏదైతే నిరసన జరిగిందో దాంట్లో 50,000 మంది నిరుద్యోగులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు, నీట్ పేపర్ లీకేజీలో బాధింపబడినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ పాల్గొన్నారు. సో దీంట్లో ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, ఓబీసీలు ఉంటారు, బీసీలు ఉంటారు, మైనారిటీ వాళ్ళందరూ ఉంటారు. సో ఇప్పుడు ఏమైంది అంటే ఇలాంటి ఒక మూవ్మెంట్ తేవడం వల్ల, రిజర్వేషన్లు తీసివేయడానికి ఒక మూవ్మెంట్ తేయడం వల్ల ఇప్పుడు ఏమైతుంది, ఎవరైతే ఆ మూమెంట్ లో ఎస్సీలు పాల్గొన్నారో, ఎస్టీలు పాల్గొన్నారో, మైనారిటీలు పాల్గొన్నారో, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులు పాల్గొన్నారో, ఇప్పుడు వీళ్ళందరిలో ఒక ఆందోళన అనేది స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ఇలాంటి ఒక ప్రొటెస్ట్ వల్ల మనకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కోల్పోతాము, మనకు సంబంధించినటువంటి హక్కులు కోల్పోతాము. సో ఇలాంటి దాంట్లో మనం పాల్గొనొద్దు అనే ఒక మైండ్ సెట్ లో సో ఇప్పుడు చాలా మంది యువత ఒక కన్ఫ్యూజన్ లో ఉండిపోతారు. అందుకోసం నెక్స్ట్ ఏదైతే ప్రొటెస్ట్ రాబోతుందో దాంట్లో వీళ్ళు పాల్గొనరు. సో మరి ఇదంతా రాజకీయ నాయకులు వేస్తున్నటువంటి స్కెచ్ కాదు, ఇదంతా పెద్ద ప్లాన్ కాదు. సో వీళ్ళు నార్మల్ గానే వీళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి ప్రొటెస్ట్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నారు అని అనుకుందాం. వీళ్ళ నినాదం ఏంది, రిజర్వేషన్లు తీసేయాలి అని చెప్పి వీళ్ళు అంటున్నారు. అవును, రిజర్వేషన్లు తీసివేయాల్సిందే ఖచ్చితంగా. సో ఈ మాట చాలా మందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. సో మీ అభిప్రాయాలు, సూచనలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. రిజర్వేషన్లు తీసేయాలా వద్దా అనేది. అయితే ఈ రిజర్వేషన్లు ఎందుకు తీసేయాలి, ఎప్పుడు తీసేయాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఏదైతే రిజర్వేషన్లు తీసేయాలి అని మాట్లాడుతున్నామో, మాట్లాడడానికి ముందు అసలు రిజర్వేషన్లు ఎందుకు కల్పించారు, ఎందుకు పెట్టారు, ఎందుకు స్టార్ట్ చేశారు అనే గురించి మనం మాట్లాడాలి. అసలు రిజర్వేషన్ల అంశం అనేది రాజ్యాంగంలోకి ఎందుకు వచ్చింది, ఎందుకు పొందుపరిచారు దీంట్లో అంటే, సో ఏదైతే సామాజిక న్యాయం అనేది దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి జరగాలి, సామాజిక అసమానతలు ఉండద్దు, ఏదైతే జాతి పేరుతో, కులం పేరుతో వివక్షతకు గురవుతున్నారో అలాంటి వివక్షత ఉండకూడదు అనే ఉద్దేశంతో రిజర్వేషన్లు స్టార్ట్ చేశారు. సో ఇంకొకటి ఏంది, వనరులు కావచ్చు, పదవులు కావచ్చు, సంపద కావచ్చు కొంతమంది ఉన్నత వర్గానికి చెందినటువంటి వ్యక్తుల దగ్గరనే ఉన్నాయి. కాబట్టి ఈ ఎవరైతే మిగతా వ్యక్తుల దగ్గర సంపద కావచ్చు, అధికారాలు కావచ్చు, వనరులు కావచ్చు లేవో, సో వీళ్ళు వాళ్ళకు సమానంగా కావడానికి వీళ్ళకు చదువుల విషయంలో కావచ్చు, కొన్ని ఉద్యోగాల విషయంలో కావచ్చు రిజర్వేషన్లు కల్పిస్తే కనీసం వాటిని ఉపయోగించుకొని వీళ్ళు కొంత పైకొచ్చి వీళ్ళతో సమానంగా వచ్చే పరిస్థితులు ఉంటాయి. అప్పుడు సామాజిక న్యాయం జరుగుతుంది, అసమానతలు అనేది రూపమాపుతాయనే ఉద్దేశంతో రిజర్వేషన్లు అనేది కల్పించరు. సో మరి రిజర్వేషన్లు తీసేయాలి అంటే నిజంగానే ఈ రిజర్వేషన్లు ఎందుకు కల్పించారో దానికి సంబంధించినటువంటి లాభాలు వీళ్ళకు చేకూరాయా, సో సామాజిక న్యాయం జరిగిందా, సమాజంలో ఉన్నటువంటి అసమానతలు రూపుమాపబడ్డాయా, సో సమాజంలో ఉన్నటువంటి జాతి వివక్షత, కుల వివక్షత అనేది పూర్తి స్థాయిలో వెళ్ళిపోయిందా, దీనిపైన ఫస్ట్ చర్చ అనేది జరగాలి. అయితే ఇన్స్టాగ్రామ్ లో వచ్చినటువంటి ఒక పోస్ట్ న్యూస్, యూట్యూబ్ లో, సోషల్ మీడియా వచ్చినటువంటి 2-3 వీడియోలు చూసి ప్రొటెస్ట్ లో పాల్గొనడం కాదు, అసలు గ్రౌండ్ లో ఏం జరుగుతుంది అనేది క్లియర్ కట్ గా తెలుసుకోవాలి యువకులు గాని, నిరుద్యోగులు గాని. ఎందుకంటే రాజకీయ నాయకులు వీళ్ళని ఒక పావులుగా వాడుకొని సో వాళ్ళు రాజకీయంగా వాళ్ళు ముందుకెళ్ళడానికి చూస్తారు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎలక్షన్లు వచ్చినప్పుడే ఇలాంటి ఒక రిజర్వేషన్ అంశం, కులాలకు సంబంధించినటువంటి అంశం, వాళ్ళకు సంబంధించిన హక్కులకు సంబంధించిన అంశాలు అనేది ముందుకు వస్తాయి. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎలక్షన్లు వచ్చినప్పుడే వీళ్ళు
ఎస్సీల దగ్గరకు పోయి మీటింగ్ పెడతారు, ఎస్సీల దగ్గరకు పోయి మీటింగ్ పెడతారు, మీకు ఇది చెందాలే చెందలేదు, పలాని ప్రభుత్వం మీకు ఇవ్వలేదు మేము ఇస్తాం, సో పలాని ప్రభుత్వం మీకు 30% ఇచ్చింది మేము 50% ఇస్తామని చెప్పి వీళ్ళే ముందుకు వస్తారు. సో ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక ప్రొటెస్ట్ వచ్చి దీనివల్ల ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దిగి రావాల్సి వచ్చింది కాబట్టి సో ఇప్పుడు మరొక మూమెంట్ వస్తే ఇంకా ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో మాత్రమే ఇలాంటి ఒక మూమెంట్ అనేది స్టార్ట్ చేశారు. అయితే ఎవరైతే ఈ పేజ్ స్టార్ట్ చేసారో దాంట్లో చాలా వరకు అయితే కొన్ని పోస్టులు ఉన్నాయి. దాంట్లో వాళ్ళు అడిగేది ఏంటంటే స్వతంత్రం వచ్చి దాదాపు 75 ఏళ్ళు దాటిపోయింది కదా, ఎప్పుడో జరిగిన వివక్షత గురించి ఇప్పుడు రిజర్వేషన్లు ఇంకా ఎందుకు కొనసాగించాలి, సో ఇప్పుడు జాతి వివక్షత లేదు అని కొంతమంది మాట్లాడుతున్నారు. సో దీంట్లో ఫ్యాక్ట్లు చూసుకున్నట్లయితే ఇప్పటికి కూడా హైదరాబాద్ కావచ్చు, చెన్నై, బెంగళూరు లాంటి నగరాలు కావచ్చు, విశాఖపట్నం లాంటి పట్టణాల్లో కూడా ఇప్పటికీ ఎస్సీ ఎస్టీలు ఒక చదువుకోవడానికి కావచ్చు, ఒక హాస్టల్ కానీ రూమ్ కానీ వెళ్ళినట్లయితే ఇప్పటికి కూడా వాళ్ళ కులం అడిగి వాళ్ళ జాతి అడిగి వాళ్ళ రూమ్ ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీలకు ఇప్పటికి కూడా రూము దొరకట్లేదు. ఇది పర్టికులర్ గా నా ఫ్రెండ్ చెప్పినటువంటి అంశం. వాడు హైదరాబాద్ లో ఒక రూమ్ కోసం పోతే వానికి ఎస్సీలని తెలిసిన తర్వాత వానికి రూమ్ ఇవ్వలేదు. సో ఇన్ఫాక్ట్ జగిత్యాలు, కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో కూడా వీళ్ళకు కులం పేరుతో ముందే బోర్డులు పెడుతున్నారు. పలాని కులం వాళ్లకు రూమ్ ఇవ్వబడదు, పలాని కులం వాళ్లకు మాత్రమే రూమ్ ఇస్తామని చెప్పి వీళ్ళు డైరెక్ట్ గానే అక్కడ బోర్డులు పెట్టుకుంటున్నారు. సో ఇది రూమ్ల వరకు మాత్రమే. అయితే ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థల్లో కూడా ఉద్యోగాలు పొందిన తర్వాత కూడా వీళ్ళ పై అధికారుల దగ్గర కూడా సేమ్ ఈ జాతి కుల వివక్షత అనేది ఎదుర్కొంటున్నారు. ఇది ఫ్యాక్ట్. మీరు గూగుల్లోకి వెళ్ళి నిజంగా కుల వివక్షత ఏ స్థాయిలో ఉంది, ఎంత ఉందని ఒకసారి కొడితే మీకు అక్కడ ఫ్యాక్ట్లు నిజాలు అనేది బయటపడతాయి. సో ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే చాలా వరకు ఈ కుల వివక్షత గురించి ఇప్పుడు వీళ్ళు ఏదైతే క్వశ్చన్ చేస్తున్నారో 75 ఏళ్ళు 100 ఏళ్ళని కాదు, రాజ్యాంగంలో కూడా ఈ రిజర్వేషన్లు 10 ఏళ్ళు 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఉండాలని చెప్పేసి వీళ్ళు రాసి పెట్టలేదు. సో ఖచ్చితంగా రిజర్వేషన్లు ఏదో ఒక టైంలో తీసివేయాల్సిందే. అది ఎప్పుడు అంటే ఈ జాతి వివక్షత లేనప్పుడు, ఈ అసమానతలు రూపుమాపిన తర్వాతనే సో ఈ రిజర్వేషన్లు తీసేయాల్సిందే. రిజర్వేషన్లు తీసివేయాలి అని మాట్లాడేటప్పుడు ఆ రిజర్వేషన్లు పెట్టినటువంటి అంశం ఏంది, దాని కాజ్ ఏంది, సో అక్కడ ఉన్నటువంటి అసమానతలను మనం తీసివేయాలి. సో ఇప్పటికీ సరే ఇది సిటీలో ఉందనుకుందాం, సో ఇప్పటికీ విశ్వవిద్యాలయాల్లో కూడా ఎంతో కొంత కష్టపడి చదివి ఎంతో కొంత డబ్బు చెల్లించి కింద మీద పడి యూనివర్సిటీకి వెళ్ళినా కూడా ఐఐటి మద్రాస్, ఐఐటి బాంబే లాంటి ఇన్స్టిట్యూట్ లో కూడా అక్కడ విశ్వవిద్యాలయాల్లో కూడా మళ్ళీ ఇలాంటి ఒక జాతి కుల వివక్షతను ఎదుర్కొని వాటిని తట్టుకోలేక ఇప్పటి కూడా వాళ్ళకు వాళ్ళు చనిపోతున్నటువంటి అఘాయిత్యం చేసుకుంటున్నటువంటి కేసులు కోకొల్లలు. మీకు ఎన్ని వీలైతే అన్ని ఈ వీడియోలో మీదైతే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. సో అంతెందుకు, ఎవరైతే వీళ్ళు రిజర్వేషన్ తీసేయాలి అని చెప్తున్నారో సో ఇప్పుడు గ్రామీణ స్థాయికి వెళ్ళి కూడా ఒక గ్రామంలోకి వెళ్ళి దాంట్లో ఎంత జనాభా ఉంది, ఏ కులానికి చెందిన వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, వాళ్ళలో భూములు ఎవరికి ఎక్కువ ఉన్నాయి, ఎవరికి తక్కువ ఉన్నాయి, ఎవరికి చెందినటువంటి కొడుకులు కూతుర్లు బొంబాయిలో, హైదరాబాద్ లో, ఢిల్లీలో, అంతేందుకు సింగపూర్, అమెరికా లాంటి ప్రాంతాల్లో చదువుతున్నారు. సో మరి ఎవరి పిల్లలు ఏ స్థాయిలోకి వచ్చి ఆగిపోయారు అనేది మనం ఫ్యాక్ట్లు అనేది ఫీల్డ్కి వెళ్ళి తెలుసుకోవాలి. సో ఇదే అంశం పైన చాలా మంది ఎస్సీ ఎస్టీలకు చెందినటువంటి మిత్రులు నేను మాట్లాడితే వాళ్ళు ఏమంటారు అంటే, సరే రిజర్వేషన్ల గురించి మీరు అంతగానో మాట్లాడుతారు కదా, రిజర్వేషన్లు తీసేయండి, కాకపోతే ఒక పని చేయండి. సో ఏదైతే ఒక్కొక్క వ్యక్తి దగ్గర 100 ఎకరాలు 200 ఎకరాలు ఉన్నాయి, సో మా దగ్గర ఒక్కొక్క దగ్గర 10 గుంటలు లేవు, అర్ధ ఎకరం కూడా లేదు. సో మీరు మీ దగ్గర ఉన్నటువంటి 100 ఎకరాలు 200 ఎకరాలు ఈ మిగతా ఎస్సీ ఎస్టీలకు పంచిర్రి. సో పంచిస్తే వాడు ఆ భూమి సాగు చేసుకొని వాడు వ్యవసాయం చేసుకొని బతుకుతాడు, వాడికి రిజర్వేషన్ అవసరం లేదు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. సో దాంతో పాటు ఈ 75 సంవత్సరాల గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో 75 సంవత్సరాల ముందు కావచ్చు, బ్రిటిషర్స్ ఉన్నటువంటి టైంలో కూడా చాలా మంది ఉన్నత వర్గానికి చెందినటువంటి వ్యక్తులు, జాతులు వాళ్ళు ఏం చేశారంటే సో బ్రిటిషర్స్ దగ్గర పనిచేయడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలా వరకు భూములు కావచ్చు, అధికారులు కావచ్చు, పదవులు కావచ్చు వీళ్ళకి దక్కినాయి. కాకపోతే కింది వర్గం వాళ్ళకు ఇలాంటి పదవులు దక్కలేదు. సో పలాని ఎక్స్ అనే ఒక క్యాండిడేట్ ఉన్నాడు అనుకుందాం, వాళ్ళ తాత కావచ్చు, ముత్తాత కావచ్చు, వానికి ఒక గుంట భూమి లేదు, వానికి చదువు లేదు, వానికి అంటే ఒక ఊరికి దూరంగా నెట్టివేయబడ్డాడు. తర్వాత వాని కొడుకు ఎంతో కొంత రిజర్వేషన్ల వల్ల అరే మనకు రిజర్వేషన్లు ఉన్నాయి లేకపోతే చదువుకోవాలనే ఉద్దేశంతో కొంచెం ఎంతో కొంత చదువుకునే ప్రయత్నం చేసిండు. కాకపోతే వాని దగ్గర ఆర్థికంగా వనరులు లేకపోవడం వల్ల 5వ తరగతుల్లో 6వ తరగతుల్లో ఆగిపోయాడు. దాని తర్వాత వాళ్ళ కొడుకు మళ్ళీ ఏమైంది అంటే ఎంతో కొంత వీళ్ళకు సౌలభ్యతలు కల్పించడం వల్ల వాడు 10th చదివిండు, ఇంటర్ చదివిండు, డిగ్రీ వరకు వచ్చిండు.
సో ఈ రిజర్వేషన్ల వల్ల ఈ ఎస్టీకి చెందినటువంటి వ్యక్తులు కావచ్చు, నిమ్న వర్గాలకు చెందినటువంటి మైనారిటీలు కావచ్చు, సో ఎంతో కొంత వీళ్ళు జనాల్లో కలుస్తున్నటువంటి టైంలో, ఎంతో కొంత సామాజిక న్యాయం వైపు సమాజం అడుగు వేస్తున్నటువంటి టైంలో మళ్ళా రిజర్వేషన్లు తీసేయాలంటే కథ అంతా మళ్ళీ ముంగడికి వస్తుంది. సో ఇన్ని రోజులు మతాల పేరుతో దాదాపు రాజకీయాలు చేశారు. ఇప్పుడు ఇది కాస్త కులాల వైపు వెళ్ళింది. జనాలను కులాల వారీగా విడగొట్టి మళ్ళీ గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజల్లో కూడా వీళ్ళు విభజన తీసుకొచ్చి మళ్ళీ పాలించే దిశగా అయితే రాజకీయ నాయకులు అడుగు వేస్తున్నారు. సో ఏదైతే రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో తీసివేయాలి అని వీళ్ళు కొట్లాడాలనుకుంటే ముందు వీళ్ళు రాజకీయ నాయకులతోని కొన్ని డిమాండ్లు పెట్టాలి. సో ఏదైతే ప్రైవేటు విద్యా సంస్థలను పూర్తి స్థాయిలో బంద్ చేసి ప్రభుత్వ విద్యా సంస్థలను పెద్ద ఎత్తున డెవలప్ చేసి ఉచితంగా విద్యను వీళ్ళు స్టార్ట్ చేయాలి. అప్పుడు ప్రైవేట్ విద్యా సంస్థలు లేనప్పుడు ఆ ఉన్నవాడు లేనివాడు అందరు కలిసి ఇదే ప్రభుత్వ రంగ సంస్థల్లో చదువుకుంటారు కాబట్టి అక్కడ రిజర్వేషన్ అవసరం లేదు. అందరు దీంట్లో చదువుకుంటారు కాబట్టి అందరికీ సమాన స్థాయిలో హక్కులు ఉంటాయి కాబట్టి బాధ్యతలు ఉంటాయి కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్ అవసరం ఉండదు. సో ఇంకోటి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా క్లియర్ కట్ గా వీళ్ళు రద్దు చేసి పూర్తి స్థాయిలో మిగతా అరబ్ కంట్రీస్ లో ఎట్లయితే అందరికీ ప్రభుత్వ హాస్పిటల్స్ ఉంటాయో సేమ్ అలాగే వీళ్ళు పూర్తి స్థాయిలో వైద్యాన్ని ఉచితంగా అందజేసినప్పుడు రిజర్వేషన్ అవసరం ఉండదు. సో ఎందుకంటే ఇప్పుడు ఉన్నత వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, వనరులు ఉంటాయి, పదవులు ఉంటాయి కాబట్టి ఒకనొక స్థాయిలో వానికి హైదరాబాద్ లో సీటు రాకపోతే బెంగళూరు పంపిస్తాడు, బెంగళూరులో సీటు రాకపోతే ఢిల్లీకి పంపిస్తాడు. అక్కడ కూడా వీళ్ళు కాని పక్షంలో ఇప్పుడు అమెరికానో సింగపూర్ లో పైసలు పెట్టి పంపించి వాళ్ళ కొడుకులను కూతురులను చదివిపిస్తాడు. అక్కడ వీళ్ళకు జాబ్లు వచ్చే ఆస్కారం ఉంటది. కాకపోతే ఈ ఎస్సీ ఎస్టీలకు అలాంటి అవకాశం లేదు కదా. సో ముందు నుంచే వీనికి ఆర్థికంగా వనరులు ఉండేవి. ఆ తర్వాత వీనికి సంబంధించినటువంటి వ్యక్తులు, కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, మిగతా ఉన్నత వర్గాల్లో ఉండరు కాబట్టి వీనికి సజెషన్ చేసేటోడు ఉండడు, చెప్పేటోడు ఉండడు, ఆర్థిక వనరులు సమకూర్చేటోడు ఉండడు కాబట్టి వీళ్ళు ముందుకెళ్లరు. సో ఇప్పటికీ ఉన్నత వర్గాలకు చెందినటువంటి వ్యక్తులతో పోలిస్తే 40% విద్యా వ్యవస్థలో వీళ్ళ డ్రాప్ అవుట్స్ ఉంటాయి. అంటే 10వ తరగతి వరకే చదివి బంద్ చేయడం, ఇంటర్ వరకు, డిగ్రీ వరకు చదివి బంద్ చేయడం, ఇలాంటి డ్రాప్ అవుట్స్ ఇప్పటికి కూడా 40% ఉన్నాయి. సో అంతేందుకు ప్రతి వ్యవస్థలో ఒక రాజకీయ పార్టీలో ఒక వ్యక్తి నాయకుడు లీడర్ గా అయితే, ఒక ముఖ్యమంత్రిగా అయితే, సో అతనికి చెందినటువంటి క్యాస్ట్ వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. మీరు ఇప్పుడు చూసినటువంటి కాంగ్రెస్ ను కూడా పోల్చొచ్చు. అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ లో కూడా ఒక వ్యక్తి అధికారంలోకి వస్తే వాళ్ళకి చెందినటువంటి వ్యక్తులను మాత్రమే వాళ్ళు వాళ్ళ పదవుల్లో, తర్వాత నామినేటెడ్ పదవుల్లో లేదంటే కాంట్రాక్ట్ లో ప్రతి విషయంలో ఇన్వాల్వ్ చేస్తారు. కాకపోతే వీళ్ళు ఇక్కడనే ఉండిపోతారు. సో వీళ్ళకు ఇదే అంటే ఇప్పుడు 15% ఉన్నటువంటి ఎస్సీలకు సంబంధించిన రిజర్వేషన్ దాంట్లోనే ఇంకా విభజన చేసి వాళ్ళను విడదీసే ప్రయత్నం చేస్తారు తప్పించి ఆ 15% ఇంకా పెంచరు. సో ఒకడు వస్తాడు 30% ఉంది, 50% అంటాడు, ఒకడు దాంట్లోనే చిరిక చేద్దాం అని చెప్తాడు, ఒకడు వాళ్ళ దగ్గరకు పోయి కూర్చొని పుల్లలు పెడతాడు, ఒకడు వీళ్ళ దగ్గరకు పోయి కూర్చొని పుల్లలు పెడతాడు తప్పించి ఇంకా 100 ఏళ్ళైనా కానీ ఈ రిజర్వేషన్ల అంశం అనేది ఇంకా పూర్తిగా హాట్ టాపిక్ గానే ఉంటది కాబట్టి క్లోజ్ కాదు. కాబట్టి రిజర్వేషన్స్ హటావో అనే ఒక కార్యక్రమాన్ని, ఒక మూమెంట్ ముందరు తీసుకొచ్చింది రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే తప్పించి దీనివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. రిజర్వేషన్ తీసేయాలంటే దానికి సంబంధించిన అంశాలు పూర్తి స్థాయిలో అయినాయా లేవా అని చెప్పేసి దానికి సంబంధించి చర్చలు జరపాలి, ఇంకా ముందరికి వెళ్ళాలి తప్పించి ఇలాంటి రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ఒక ట్రాప్ లో యువకులు చిక్కుకోవద్దని చెప్పి చాలా మంది మేధావులు చేస్తున్నటువంటి సూచన.